ఇన్వెస్టింగ్ వరల్డ్ లో ఈటీఎఫ్ కి చాలా పాపులారిటీ వచ్చింది. అసలు ఆ పాపులారిటీ ఎందుకు వచ్చింది, మరి ఇండెక్స్ ఫండ్ కి ఈ ఈటీఎఫ్ కి అసలు డిఫరెన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం కంప్లీట్ గా చూద్దాము. అండ్ నేను మీ ఆకాష్, మీరు చూస్తుంది ఫైనాన్స్ విత్ ఆకి ఆకాష్. మరి ఆ రెండింటి మధ్య ఏదైతే డిఫరెన్స్ ఉందో ఆ డిఫరెన్స్ ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ కి నిజంగా దాని ద్వారా యూజ్ ఉందా లేదా అనేది మనం చూద్దాము. ఈ వీడియో కనుక ఒకవేళ 200 to 300 లైక్స్ వస్తే నేను మీకు మ్యూచువల్ ఫండ్ లో బిగినర్ టు ప్రో అనే ఒక పర్టికులర్ వీడియోని చేద్దామని అనుకుంటున్నాను. ఓకే, అసలు ఇప్పుడు ఇండెక్స్ అంటే ఏంటి, ఈటీఎఫ్ అంటే ఏంటి అనేది చూద్దాము. వాట్ ఆర్ ద ఇండెక్స్ ఫండ్స్? ఇండెక్స్ ఫండ్స్ అనేవి ఒక పాసివ్ కేటగిరీలో పెడతారు, ఎందుకంటే ఆ పర్టికులర్ ఇండెక్స్ ఫండ్స్ ని యాక్టివ్ గా మేనేజ్ చేయాల్సిన అవసరం లేదు. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాక్టివ్ ఫండ్స్. యాక్టివ్ ఫండ్స్ అంటే మనం నార్మల్ గా చెప్పుకునే ఈ ఫ్లెక్సీ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్. యాక్టివ్ ఫండ్స్ లో ఒక పర్టికులర్ టీం ఉంటుంది. ఆ టీం వచ్చి దానిపైన కూర్చొని ఒక రీసెర్చ్ చేసేసి ఏ స్టాక్ ఉంచాలి, ఏ స్టాక్ తీసేయాలి, రీబ్యాలెన్సింగ్ చేయాలా వద్దా, అసలు రీబ్యాలెన్సింగ్ చేస్తే 1 month చేయాలా, 3 months చేయాలా అనేది ఉంటుంది. కానీ ఇండెక్స్ ఫండ్స్ లో అలా అవసరం లేదు. దీనికి సంబంధించిన రీబ్యాలెన్సింగ్ కానీ అందులో ఉండాల్సిన స్టాక్స్, ఆ వెయిటేజ్ అన్ని ఎన్ఎస్సి ఆల్రెడీ డిసైడ్ చేసేస్తుంది. కానీ ఇక్కడ ఇండెక్స్ ఫండ్ లో అది ఇండెక్స్ ని మాత్రమే ట్రాక్ చేస్తుంది. అది ఏ కంపెనీ అయినా సరే, ఎస్బీఐ కానీ, ఐసిఐసిఐ కానీ, హెచ్డిఎఫ్సి కానీ, వేరే ఏ బ్యాంక్ అయినా సరే ఓన్లీ ఇండెక్స్ ఫండ్స్ లో మాత్రమే వేస్తుంది. ఇక్కడ వాళ్ళు యాక్టివ్ గా మేనేజ్ చేసేది ఏముండదు. అండ్ ఈ పర్టికులర్ ఫండ్ అనేది ఎక్కువ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి ప్రిఫర్ చేస్తారు. ఇండెక్స్ ఫండ్ అనేది ఐదర్ నిఫ్టీ 50 అని చూస్ చేసుకోవచ్చు, లేకపోతే నిఫ్టీ ఐటీ అని చూస్ చేసుకోవచ్చు, లేదంటే నిఫ్టీ ఎనర్జీ. ఇవేవైనా సరే మనకు ఒక ఇండెక్స్, పర్టికులర్ ఇండెక్స్ ని చూస్ చేస్తుంది. కాకపోతే ఈ నిఫ్టీ 50 అనేది మన ఇండియా ఇండెక్స్ కాబట్టి మనం దాన్ని ఇండెక్స్ ఫండ్స్ అని మనం పిలుచుకుంటాం. ఒకవేళ మీకు ఇండెక్స్ ఫండ్ వర్సెస్ యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ పైన డెడికేటెడ్ వీడియో కావాలి అనుకుంటే కమెంట్ సెక్షన్ లో మాకు దానిపైన డెడికేటెడ్ వీడియో కావాలి అని పెట్టండి. నేను దానికోసం మీకు డెడికేటెడ్ వీడియో కూడా చేస్తాను. ఇప్పుడు మనం ఈటీఎఫ్ గురించి తెలుసుకుందాం. ఈటీఎఫ్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్. పేరులోనే ఉంది ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అని. అంటే ఈ పర్టికులర్ ఫండ్ వచ్చేసి ఎన్ఎస్సి అండ్ బిఎస్సి అనే ఎక్స్చేంజెస్ లో ట్రేడ్ అవుతా ఉంటుంది. ఇది లైవ్ మార్కెట్ లో ట్రేడ్ అవుతుంది. దీనికి ఎలాంటి మనకు మినిమం ఇన్వెస్ట్మెంట్ కానీ ఇలాంటిది ఏం అవసరం లేదు. ఆ పర్టికులర్ ఉన్న వాల్యూ ఏదైతే ఉందో అక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడమే. దీనికోసం మనకు ఒక సపరేట్ గా డిమాట్ అకౌంట్ కావాలి. ఆ డిమాట్ అకౌంట్ ఏ బ్రోకర్ లో ఉన్నా పర్లేదు, బట్ అది సెబీ రిజిస్టర్డ్ బ్రోకర్ అయి ఉండాలి. ఈటీఎఫ్ ని కూడా ఒక స్టాక్ లాగా కొనడం, అమ్మడం చేయొచ్చు. ఆ పర్టికులర్ డే రోజే కొని అదే పర్టికులర్ డే రోజు మనం అమ్ముకోవచ్చు. ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఇక్కడ ఈటీఎఫ్ ఇంటర్నల్లీ మనకు ఇండెక్స్ ఫండ్ ఎలా బిహేవ్ చేస్తుందో అలానే బిహేవ్ చేస్తుంది. వీటిలో అంత పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ద మేజర్ డిఫరెన్స్ వచ్చేసి మనం లైవ్ సెషన్ లో కొనడం, అమ్మడం చేయొచ్చు. కానీ అదే ఇండెక్స్ ఫండ్స్ లో మనం ఆ పర్టికులర్ యాక్టివిటీ చేయలేం. అండ్ ఇక్కడ మీకు ఈటీఎఫ్ అంటే మీకు ఫర్ సపోజ్ నిఫ్టీ లిక్విడ్ బీస్ లేదంటే బ్యాంక్ బీస్ అని ఉంటాయి. ఆ వాటిపైన మీరు క్లిక్ చేసుకుంటే మీరు ఇమీడియట్ గా ఆ పర్టికులర్ ఈటీఎఫ్ ని బై కానీ సెల్ కానీ చేయొచ్చు. ఇప్పుడు మనం ఈ రెండింటి మధ్య కంపారిజన్ చేద్దాం. ఇక్కడ మీ స్క్రీన్ పైన చూస్తుంటే నేను ఇండెక్స్ అండ్ ఈటీఎఫ్ పక్కన పెట్టాను. అండ్ వాటికి నేను స్టార్టింగ్ వచ్చేసి 0 చేశాను. అండ్ ఆ పర్టికులర్ నేను ఇచ్చే ప్రతి ఒక్క పారామీటర్ ని బేస్ చేసుకొని మనము ఒక్కొక్క పాయింట్ ఇచ్చుకుంటూ వద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫంక్షనాలిటీ. ఫంక్షనాలిటీ అనేది రెండు ఒకటే, రెండు ఇండెక్స్ ఫండ్స్ కోసమే పనిచేస్తూ ఉంటాయి కాబట్టి ఈ రెండింటికి నేను 1 స్కోర్ ఇచ్చేస్తున్నాను. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మేనేజ్మెంట్. ఇక్కడ మనం మేనేజ్మెంట్ సపరేట్ గా చేయాల్సిన అవసరం ఏమి ఉండదు, ఎందుకంటే నీకు ఇండెక్స్ ఫండ్ అనేది ప్యాసివ్ గా చేస్తారు. దెర్ ఇస్ నో యాక్టివ్ మేనేజ్మెంట్ కావాలి కాబట్టి అక్కడ మనం 1 పాయింట్ ఇచ్చుకోవచ్చు. అండ్ ఈటీఎఫ్ కూడా మనం యాక్టివ్ గా ఏం చేయము, అది కూడా ప్యాసివ్ గానే ఉంటుంది. డైరెక్ట్ లైవ్ మార్కెట్ లో చూసుకుంటాం కాబట్టి అక్కడ కూడా మేనేజ్మెంట్ చేయాల్సింది ఏమి ఉండదు. దానికి ఒక 1 పాయింట్ ఇచ్చేద్దాం. ఇప్పుడు ఎక్స్పెన్స్ రేషియో ఏంటో చూద్దాము. మీరు ఇక్కడ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఒకవేళ కంపేర్ చేస్తే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ పర్టికులర్ ఇండెక్స్ ఫండ్ ఒక ఎక్స్పెన్స్ రేషియో వచ్చేసి 0.17% ఉంది. ఇక్కడ ఈటీఎఫ్ కి మనకు ఎక్స్పెన్స్ రేషియో ఉండదు. ఒకవేళ ఉన్న 0.05% మాత్రమే ఉంటుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ పర్టికులర్ ఎక్స్పెన్స్ రేషియో కంపేర్ చేస్తే ఈటీఎఫ్ కి ఒక పాయింట్ ఎక్కువ వచ్చింది. అండ్ ఇక్కడ ఇండెక్స్ కి నేను 0 ఇస్తున్నాను. ఈటీఎఫ్ ఈస్ 1 పాయింట్. ఇప్పుడు మనము మినిమం ఇన్వెస్ట్మెంట్ ప్రకారంగా చూసుకుంటే మనకి ఇండెక్స్ ఫండ్ లో మినిమం ఇన్వెస్ట్మెంట్ 500 చేయాలి. అదే ఈటీఎఫ్ లో వచ్చేసి మనకు అక్కడ ఉన్న లైవ్ మార్కెట్ లో ఉన్న ఎన్ఏవి ఎంత ఉంటే అంత ఇన్వెస్ట్మెంట్ చేసేసుకోవచ్చు. ఫర్ సపోజ్ 150 ఉందనుకోండి, ఆర్ ఎల్స్ 200 ఉందనుకోండి, ఆ 200 రూపీస్ పర్ 1 యూనిట్ మీరు ఒకవేళ అంతకంటే మల్టిప్లైడ్ బై 200 ఎంతైనా చేసుకోవచ్చు. మీరు ఒకవేళ 10,000 యూనిట్స్ కొనుక్కోవచ్చు, 20,000 అది మీ ఇన్వెస్ట్మెంట్ బేస్ చేసుకుని ఉంటుంది. సో ఇక్కడ కూడా మనకు మినిమం ఇన్వెస్ట్మెంట్ బిలో అన్ని 500 లోపే ఉన్నాయి కాబట్టి ఈచ్ వన్ స్కోర్స్ ఒక్కొక్కటికి ఒక్కొక్క పాయింట్ ఇచ్చేస్తున్నాను. ఇక్కడికి వచ్చేసరికి నెక్స్ట్ పారామీటర్ వచ్చేసి ఎగ్జిట్ లోడ్. ఎగ్జిట్ లోడ్ అనేది రెండింటికి నో ఎగ్జిట్ లోడ్, వీటికి ఎగ్జిట్ లోడ్ ఉండదు. మీరు డైరెక్ట్ గా మీరు ఫండ్ నుంచి బయటకు వచ్చేసేయచ్చు కాబట్టి ఈక్వల్, ఈ రెండింటికి ఈక్వల్ వెయిటేజ్ ఉంటుంది. సో ఎగ్జిట్ లోడ్ పాయింట్స్ కూడా ఇండెక్స్ కి 1 అండ్ ఈటీఎఫ్ కి 1 నేను ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్రోకరేజ్. మీకు ఇండెక్స్ ఫండ్స్ లో ఎలాంటి బ్రోకరేజ్ ఉండదు. కాకపోతే
మీకు ETF లో మీరు ఒక బ్రోకర్ త్రూ ట్రేడ్ చేస్తారు కాబట్టి మీకు బ్రోకరేజ్ అండ్ ఎక్స్చేంజ్ అమౌంట్ అండ్ ఎట్ ది సేమ్ టైం స్టాంప్ డ్యూటీ ఉంటుంది. ఇక్కడ మీకు ఛార్జెస్ ఎక్కువ పోయే చాయిస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇండెక్స్ కి 1 పాయింట్ వస్తుంది అండ్ ETF కి 0 పాయింట్స్. నెక్స్ట్ వచ్చేసి పర్ఫార్మెన్స్, ఆ పర్టికులర్ ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే రెండు ఈక్వల్ గానే ఉంటాయి, పర్ఫార్మెన్స్ పెద్ద చేంజ్ ఏమి ఉండదు. కాకపోతే మీకు ఇక్కడ లైవ్ అప్డేట్ అవుతుంది దాని పర్ఫార్మెన్స్. ఇండెక్స్ ఫండ్ వచ్చేసేసి మీకు ఎండ్ ఆఫ్ ది డే మీకు NAV అప్డేట్ అవుతుంది కాబట్టి వీటి పర్ఫార్మెన్స్ లో మీకు ఎలాంటి చేంజ్ కనిపించదు, చాలా మైన్యూట్ పర్సెంటేజ్ చేంజ్ అవుతుంది. కాబట్టి వీటన్నిటికి నేను ఈక్వల్ గా 1 పాయింట్స్ ఇచ్చేస్తాను. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనం SIP చూద్దాము. SIP ఇండెక్స్ ఫండ్స్ లో మనము డెడికేటెడ్ గా చేయొచ్చు అండ్ ETF లో వచ్చేసి ఆల్రెడీ మన బ్రోకర్ లో ఉంటుంది కాబట్టి మనం కావాలనుకుంటే మంత్లీ చేయొచ్చు, లేదంటే లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే కమిట్మెంట్ ఉంటుంది, ఆటో డెబిట్ ఉంటుంది కాబట్టి SIP లో మనకు ఆటోమేటిక్ గా మనం ఉన్నా లేకపోయినా మన అమౌంట్ అనేది ఆటోమేటిక్ గా ఇండెక్స్ ఫండ్ లో డెబిట్ అయిపోతుంది. ఇక్కడ ETF లో మీరు వెళ్ళి ప్రతి నెల మీరు కొనాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ SIP కంఫర్టబిలిటీ ఏది మనం చూసుకుంటే ఈ డైరెక్ట్ మనం వెళ్ళి ETF కొనడంలో అండ్ ఇండెక్స్ ఫండ్ లో ఆటో డెబిట్ ఉంటుంది కాబట్టి ఐ ప్రిఫర్ దీనికి మాత్రమే నేను ఒక ఎక్కువ వెయిటేజ్ ఇస్తాను. కాబట్టి ఇండెక్స్ కి 1 పాయింట్ అండ్ ETF కి 0 పాయింట్స్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అనేది మీరు డైరెక్ట్ గా ICICI Prudentials తో మాట్లాడితే మీకు ఎలాంటి డిమాట్ అకౌంట్ లేకపోయినా సరే మీకు డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. బట్ మీరు ఇక్కడ ETF కనుక కావాలనుకుంటే మీకు ఒక డిమాట్ అకౌంట్ కావాలి అండ్ ఆ డిమాట్ కి మీకు నెల ఆర్ మీకు పర్ ఇయర్ మీకు యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ తీసుకుంటారు. అది కూడా మీకు మీ మీద పడుతుంది. ఒకవేళ మీరు స్టాక్ ట్రేడింగ్ చేస్తున్నారు కాబట్టి అలాంటి వాళ్ళకు ఈ ETF మంచి ఫెసిలిటీ ఉంటుంది. బట్ ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ పర్స్పెక్టివ్ లో చూస్తే మీకు ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ లో ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇక్కడ కూడా మీకు 1 పాయింట్ ఇండెక్స్ కి వస్తుంది అండ్ 0 పాయింట్ ETF కి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు లిక్విడిటీ ఇండెక్స్ ఫండ్స్ లో ఎక్కువ ఉంటుంది అండ్ ETF లో కూడా ఎక్కువ ఉంటుంది. కాకపోతే బయ్యర్ కి సెల్లర్ కి ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుంది. మీరు ఒకవేళ 160 రూపీస్ మీరు ఆ NAVని పర్టికులర్ గా సెల్ చేయాలనుకుంటే అక్కడ బయ్యర్ వచ్చేసి ETF లో 155 కొడవచ్చు, 158 కొడవచ్చు. ఆ డిఫరెన్స్ అనేది ఉంటుంది. కానీ మీకు ఇండెక్స్ ఫండ్ లో ఆ డిఫరెన్స్ ఏమి ఉండదు. ఉన్న NAV ఏదైతే ఉంటుందో ఆ వాల్యూ మీకు ఇచ్చేస్తారు. ఇక్కడ లిక్విడిటీ పరంగా కూడా నేను పెద్ద డిఫరెన్స్ చూడట్లేదు, ఎందుకంటే నిఫ్టీ బీస్ లో మనకు మంచి లిక్విడిటీ ఉంటుంది. సో మనకు పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. అండ్ ఇక్కడ లిక్విడిటీ కూడా సేమ్ పాయింట్స్ ఇచ్చేస్తాను, ఈక్వల్ 1 పాయింట్స్ ఇచ్చేస్తాను. ఇప్పుడు ఓవరాల్ కౌంట్ చూసుకుంటే మనకు ఇండెక్స్ ఫండ్స్ దానికి 8 పాయింట్స్ వచ్చాయి, ఇక్కడ దీనికి ETF కి 7 పాయింట్స్ వచ్చేసాయి. సో ఈ పర్టికులర్ ఎక్స్పెరిమెంట్ తోని మనకు ఇండెక్స్ ఫండ్ టాప్ లో ఉన్నట్టు అనిపిస్తుంది. కాకపోతే మీకు ఫైనల్ పాయింట్స్ కూడా మీకు చెప్పాలి అసలు ఈ రెండింటిని మనం ఎలా చూడాలి అని. ఈ ఫైనల్ పాయింట్స్ లో ETF లో మనకు బ్రోకరేజ్ పోతుంది అండ్ అట్ ది సేమ్ టైం ETF లైవ్ మార్కెట్ లో ఉంటుంది కాబట్టి మీరు ఒక పర్టికులర్ ETF ప్రాఫిట్ లో ఉందనుకోండి, అరే ఆల్రెడీ నేను ఇంత పెరిగింది కదా నెక్స్ట్ మంత్ మీరు SIP చేయకపోవచ్చు, మీకు ఇన్వెస్ట్మెంట్ చేసే ఆప్షన్ ఉండదు. లేదా ఆ ప్రాఫిట్ చూసి టెంప్ట్ అయిపోయి మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. లేదా ఇంకొక కేటగిరీ కూడా ఏంటి అంటే మీరు తీసుకున్నారు పర్టికులర్ 160 దగ్గర తీసుకున్నారు, అది 160 నుంచి 155కి వెళ్ళింది ఆ పర్టికులర్ ETF అంటే మీరు ఇక్కడ లాస్ చూస్తున్నారు 5 రూపీస్. మీరు ఆ లాస్ చూసి భయం అయితే ఉంటుంది, అరే నేను ఇంకా ఎంత లాస్లోకి వెళ్తుంటానేమో అని చెప్పేసి ఆ భయంతో కూడా మనము లాస్లో ఎగ్జిట్ అయ్యే చాయిస్ ETF లో ఉంటుంది. ఇప్పుడు మీరు అనాలిసిస్ చేయాల్సింది ఏంటంటే ETF అనేది ఒక షార్ట్ టర్మ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కి మాత్రమే ETF అనేది బెస్ట్ గా సూట్ అవుతుంది. అంటే కిందికి వచ్చినా సరే నేను భయపడను, పైకి వెళ్ళినా సరే నేను యాడ్ చేస్తానని ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు మాత్రమే ఈ ETF ని చూస్ చేసుకోవాలి. ఇంకా ఇండెక్స్ ఫండ్ వచ్చేసి మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు, నేను నెల ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, నాకు మంచి సేఫెస్ట్ రిటర్న్స్ కావాలి, నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది ఎలాగైనా పర్ఫామ్ చేయండి, నాకు సంబంధం లేదు, ఒక పర్టికులర్ పీరియడ్ వరకు నేను ఈ పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాను అని అనుకున్న వాళ్ళు మాత్రం ఇండెక్స్ ఫండ్ చూస్ చేసుకోవాలి. అంటే ETF అనేది షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి అండ్ ఇండెక్స్ ఫండ్ అనేది లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ కి బెస్ట్ గా సూట్ అవుతుంది. ఈ వీడియోలో మీకు ఒక మంచి క్లారిటీ వచ్చి ఉంటుంది ETF అండ్ ఇండెక్స్ ఫండ్ ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది. ఇప్పుడు మీకు ఈ వీడియోలో కంటెంట్ నచ్చుంటే మీరు వీడియోని లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కావాలని అనుకుంటే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.